స్నేహపురి కాలనీలోని ఒక అందమైన ఇంట్లో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు. అనామిక బుద్ధిగా ఇంటి పని, వంట పని చేసుకుంటూ అత్తగారిని సొంత తల్లిలా చూసుకుంటూ ఉంటుంది. శారద మాత్రం తన పేరు మీద తన భర్త ప్రసాద్ టౌన్లో పెట్టిన శారదా బిర్యానీ సెంటర్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు కోడలు అనామికాని పని మనిషిలా చూస్తూ ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. అయినా అనామిక ఏమాత్రం విసుగుపడకుండా శారద చెప్పిన ప్రతి పని చేస్తూనే ఉంటుంది. ఒకరోజున బిర్యానీ సెంటర్ తాళం చెవిని పట్టుకుని బాధగా సోఫాలో కూర్చుని ఉంటుంది శారద. అనామిక సోఫాల మధ్య ఉన్న టీపాయిని క్లీనింగ్ చేస్తూ శారదని గమనిస్తుంది. శారద ఏదో తనని వదిలిపోతుంది అన్నట్టుగా బాధపడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య? ఏం జరిగింది? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏమైతే నీకెందుకే కోడల, నీకు చెప్తే నువ్వేమైనా చేస్తావా? అయినా కిచెన్ గురించి నీకు సరిగా తెలీదు, ఇక బిజినెస్ గురించి ఏం తెలుస్తుంది? నా కోపం తెప్పించబా కోడలా. వెళ్ళి నీ పని నువ్వు సరిగ్గా చేసుకో, లేదంటే తిట్లు చివాట్లు తప్పవు నీకు అని చెప్తూ ఉంటే బెడ్రూమ్లో నుంచి శారద భర్త ప్రసాద్ రెడీ అయ్యి ఆమె దగ్గరికి వస్తాడు. శారద, మన బిర్యానీ హోటల్కి బయలుదేరదామా? ఎల్లేం చేద్దాం? నా ముఖం మీరు, మేమొక నేను చూసుకోవడం తప్ప మరొకడు చేసేది లేదు కదండి. ఏమైంది మావయ్య? అత్త ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నీకెందుకే, నువ్వు వంటింటి కుందేలివి, నీకు బిజినెస్ వ్యవహారాలేమి తెలియవు. నేనప్పుడే 10 వరకు చదువుకున్న దాన్ని, నాకే ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు 10 ఫెయిలైన నీకు ఏం అర్థం అవుతుంది అని చెప్పి ప్రసాద్ని తీసుకుని శారద ఇంటి నుంచి తన బిర్యానీ హోటల్కు బయలుదేరి వెళ్తుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. టౌన్లో మంచి సెంటర్ పాయింట్లో ఉన్న శారదా బిర్యానీ హోటల్ అది. బిర్యానీ తినేవాళ్లు లేక వెలవెలబోతున్న ఆ హోటల్ కౌంటర్ మీద కూర్చున్న శారద బాధపడుతూ ఉంటుంది. ఆమె దగ్గరికి తన భర్త ప్రసాద్ వస్తాడు. బాధగా ఉన్న శారదని చూసి ఓదార్పుగా ఇలా అంటాడు. బాధపడక శారద, మళ్ళీ మన బిర్యానీ హోటల్కి మంచి రోజులొస్తాయి. ఆ బాధ కొన్ని రోజులు మాత్రమేలే. మీరీ మాట గత కొన్ని రోజుల నుంచి చెబుతానే ఉన్నారు, కానీ నాకు మాత్రం రోజు రోజుకి మంచి రోజులు వస్తాయని నమ్మకం లేదు. అలా అనుకుంటే ఎట్టా శారద? ఇది బిజినెస్. మనం బిర్యానీ పెట్టిన కొత్తలో బాగుందంటూ చాలామంది వచ్చి తినేసి వెళ్ళిపోయారు. బాగుందని మెచ్చుకున్నారు కదా. ఇప్పుడు మన టైం బ్యాడ్గా నడుస్తుంది, కొంచెం ఓపికతో ఉండాలి, అంతే శారదా. ఏ పాపిష్టి కళ్ళ దిష్టి తగిలిందో ఏమో నా బిర్యానీ హోటల్కి. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి. ఒకప్పుడు క్షణం కూడా తీరిగ్గా ఉండేది కాదు. ఒకరి తర్వాత ఒకరు బిర్యానీ తినడానికి వస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరు కూడా మన బిర్యానీ హోటల్ వైపు చూడడం లేదు, అసలు రావడమే లేదు. ఇప్పుడే చెప్పాను కదా శారదా, అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. లాభం వచ్చిందని సంతోషపడ్డప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. ఆ నష్టాన్ని ఎట్టా భర్తీ చేయాలో ఆలోచించాలి అని చెప్పిన ప్రసాద్ మాటలు శారద నమ్ముతుంది. తన బిర్యానీ హోటల్ని ఎలాగైనా బిర్యానీ ప్రేమికులతో కళకళ్లాడుతూ ఉండేలా చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ దగ్గరికి కోడలు అనామిక వస్తుంది. శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. నువ్వేమిటా ఎక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఏంటి? అది కాదత్తయ్య, మీరు ఇంటి నుంచి బాధపడుతూ వచ్చారు కదా, అసలు మీ బాధకి కారణం ఏమిటని అడిగితే మీరు చెప్పడం లేదు. ఇంకా నేనే తెలుసుకుందామని ఇలా మన బిర్యానీ హోటల్కి వచ్చాను. చూడవే చూడు, ఇంతకుముందు బిర్యానీ తినేవాళ్లతో కలకలలాడుతా నా హోటల్ ఉండేది. నా టేబుల్ డబ్బులతో నవ్వుతూ ఉండేది. ఇప్పుడు ఏ కళ లేదు, ఏ నవ్వులు లేవు. బాధపడకండి, ఏదో ఒకటి చేసి మళ్ళీ మన బిర్యానీ హోటల్కి మంచి రోజులు వచ్చేలా చేస్తానత్తయ్య. వెళ్ళి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవే. అత్తయ్య, నేను సీరియస్గానే చెబుతున్నాను. ఇక నుంచి ఈ బిర్యానీ హోటల్ని నేను చూసుకుంటాను. మళ్ళీ బిర్యానీ తినే వాళ్లతో ఎప్పటికప్పుడు నిండిపోతూ కలకలలాడుతూ ఉంటుంది. నన్ను నమ్మండి అత్తయ్య అని గట్టిగా అనామిక చెప్పడంతో ప్రసాద్కి కోడలు అనామిక మీద నమ్మకం ఏర్పడుతుంది. శారదకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది. ప్రసాద్ వద్దని శారదని వారిస్తాడు. శారద ఇక చేసేదేమీ లేక ఆ బిర్యానీ హోటల్ తాళం చెవిని అనామికకు అప్పగించి అక్కడ ఉండటం ఇష్టం లేక ఇంటికి బయలుదేరుతుంది. అనామిక మాత్రం అక్కడే హోటల్ దగ్గరే ఉండి అంతా శుభ్రం చేస్తుంది. ఎక్కడివి ఎక్కడ సర్ది బకెట్ బిర్యానీ హోటల్ అంటూ హోటల్ బోర్డు మార్చేస్తుంది. తానే స్వయంగా బకెట్ బిర్యానీ తయారు చేసి బయట పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్ని బకెట్ బిర్యానీలు తింటే అన్ని బకెట్లు ఉచితమని బోర్డు రెడీ చేయించి పెడుతుంది. అనామిక కూడా బయట ఉంటుంది.
వచ్చిపోతున్న వాళ్ళకి చెబుతూ ఉంటుంది. ఆ బిర్యానీ హోటల్ నుంచి బకెట్ బిర్యానీ యొక్క గుమగుమలు వస్తూ ఉంటాయి. ఆ వాసన నచ్చుతూ ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు శారదా బిర్యానీ హోటల్కి వస్తూ ఉంటారు. అనామిక సంతోషంగా ఆ వచ్చిన వాళ్ళకి బకెట్ బిర్యానీని సర్వ్ చేస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా శారదా బిర్యానీ హోటల్ వ్యాపారం మళ్ళీ రద్దీగా మారుతుంది. అది చూసి శారదా ప్రసాద్ ఇద్దరు ఎంతో సంతోషపడతారు. నన్ను మన్నించు కోడలా. బిర్యానీ హోటల్ సరిగా నడవడం లేదనే కోపాన్ని నేను నీ మీద చూపించాను. అంతే తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపము లేదే. నాకు తెలుసు అత్తయ్య, నేను మీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అమ్మ కూతురుతో ఎప్పుడు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు బాధ తీరిపోయింది కదా అత్తయ్య, ఇప్పటికైనా నవ్వుతూ ఉండండి అని చెప్పి శారదను సంతోషంగా తీసుకువెళ్ళి కౌంటర్ మీద కూర్చోబెడుతుంది. శారద అనామిక చేసిన పనికి ఎంతో సంతోషపడుతుంది. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అత్తయ్య. మీ నవ్వే మా అందరికీ ఎంతో బలం. మీరు బాధగా ఉండడం మమ్మల్ని బాగా కలిచివేస్తుంది. అంతా నేను చూసుకుంటాను కదా అని అనామిక శారదకి భరోసా ఇస్తుంది. బకెట్ బిర్యానీ పోటీలో పాల్గొని తింటున్న వాళ్ళకి తింటున్నంత బిర్యానీ పెడుతుంది. ఇక అన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిక చాలు అని తినేసి వెళ్తున్న వాళ్ళకి కౌంటర్ దగ్గర బిల్ పే చేయగానే వాళ్ళు ఎన్ని బకెట్స్ బిర్యానీ అయితే తిన్నారో అన్ని బకెట్స్ని కౌంట్ చేసి ఇస్తూ ఉంటుంది. అలా అత్తగారు శారద కోడలు అనామికాని చిన్న చూపు చూసినా సరే, కోడలు అనామిక మాత్రం అంతా తన కుటుంబం బాగు కోసమేనని భావించి ఎంతో కష్టపడి మంచి ఆలోచన చేసి బకెట్ బిర్యానీని తయారు చేసి మళ్ళీ శారద బిర్యానీ హోటల్ కలకల్లాడేలా చేస్తుంది. అందరి ప్రేమని పొందుతూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఇలా బకెట్ బిర్యానీ వ్యాపారం అనామిక కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది. కిరాణా షాప్ నుంచి సరుకులు తీసుకుని ఇంటికొచ్చిన ప్రసాద్కి బయట అరుగు మీద తలపట్టుకుని కూర్చున్న తన భార్య శారద కనబడుతుంది. తన దగ్గరకొచ్చి సరుకుల సంచిని అరుగు మీద పెట్టి, ఏమిటో ఈ భార్యమని అలా తలపట్టుకు కూర్చున్నావు, ఏమైంది? మన తెంగరి కోడలు అనామిక చేసే పనుల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. మళ్ళీ ఏం చేసిందే? పాత బియ్యం కొంచెం నల్లగా ఉన్నట్టున్నాయి కోడలా. కడిగేటప్పుడు మంచిగా కడగమని చెప్తే తెల్లని మెరుపు 2 సోపుతో వస్తుందని బియ్యంలో 2 సోపు వేసి కడిగిందండి. అవునా? బ్రతికించింది. ఇంకా నయం, చిన్న చిన్న పురుగులు ఉన్నాయని హార్పిక్ కానీ యాసిడ్ కానీ పోసి కడగలేదు. నేను వంటగదిలోకి వెళ్ళకపోతే అంత పని చేసినా చేసేది మన తెంగర కోడలు. నేను వెళ్ళి కోపంగా 4 మాటలు అనగానే బొంగ మూతి పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకైనా మంచిది శారద, కోడలికి పని చెప్పేటప్పుడు 1కి 2-3 సార్లు ఆలోచించు. పూస గుచ్చినట్టుగా చెప్పు. ఏం చెప్పడం ఏమోనండి, లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు తెంగరి కోడలు తెచ్చే తలనొప్పిని భరించడం నా వల్ల కాదు. కొడుకొచ్చాక ఏదో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అని శారద చెప్పగానే ప్రసాద్ కొంచెం కంగారు పడతాడు. అంత పని మాత్రం చేయమాకు శారద. ఎంత ఆలోచన చేసినా అదొక్క మార్గమే కనబడుతుందండి. నువ్వు చేసే ఆలోచన తప్పు శారదా అంటూ సరుకులు తీసుకొచ్చిన సంచిని తీసుకుని ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు. శారద కూడా అతని వెనకాలే వెళ్తుంది. ఇద్దరు ఇంట్లో ఉన్న కుర్చీల్లో కూర్చుంటారు. శారద ప్రసాద్ని చూస్తూ, తప్పని నాకు తెలుస్తుందండి. ఇక మరొక దారి లేదు. విడాకులు ఇచ్చేసి కోడలను తన పుట్టింటికి పంపించేయాలి. లేదంటే నేను వెళ్ళి ఏదైనా ఆశ్రమంలోనైనా చేరాలి. ఈ రెండింటికి నేను ఒప్పుకోను శారదా. కొడుకు కోడలు బాగుండాలని ఆశపడాలి, కోరుకోవాలి. అంతేగాని ఏదో తెలియక తింగర పనులు చేస్తుందని ఇద్దరిని విడదీయడం అంత మంచిది కాదు. ఓపికతో ఓర్పుతో కోడల్ని మార్చుకోవాలి కానీ తింగర పనులు చేస్తుందని విడదీస్తావా చెప్పు? మరి ఏం చేయని చెప్పండి. కోడల్ని బయటికి పంపించడానికి మరొక మార్గం లేదు కదా. పోనీ మీకేదైనా ఆలోచనతో చెప్పండి. ఉదయం వెళ్ళి రాత్రికి వస్తే చాలు. ఇంటి పని వంట పని నేను చేసుకుంటాను అని చెప్పగానే ప్రసాద్ కూడా ఆలోచించటం మొదలు పెడతాడు. ఎప్పుడో ఒకసారి తింగరి కోడలు అనామిక మాట్లాడుతూ తనకు సెలూన్ షాప్ పెట్టుకోవాలనే కోరిక ఉందని చెప్పిన విషయం గుర్తొస్తుంది ప్రసాద్కి. వెంటనే ప్రసాద్ ముఖం సంతోషంగా వెలిగిపోతుంది. అది శారద గమనిస్తుంది. లైట్లా ఎలిగిపోతున్న మీ ముఖాన్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది మీకేదో ఆలోచన తట్టి ఉంటుందని. ఇక ఆలస్యం ఎందుకు, నాకు చెప్పండి. తెంగర కోడల నుంచి ఇక నాకు విముక్తి కలిగించండి. కలిగిస్తాను శారదా, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకుంది. పర్వాలేదా మరి? నా నగల మొత్తం అమ్ముడు పోయినా పర్వాలేదండి. మీకొచ్చిన ఆలోచన ఏమిటో చెప్పండి. కోడలికి సెలూన్ పెట్టుకోవాలనే కోరిక ఉందని చెప్పింది.
నీకు గుర్తుందా? అవునండి, ఇంటికొచ్చిన కొత్తలో చెప్పింది. అయితే నువ్వు కొంత డబ్బు ఖర్చు పెట్టి కోడలికి సెలూన్ షాప్ పెట్టించావనుకో, పొద్దున్నెల్లి రాత్రికి వచ్చింది, నీకెలాంటి తలనొప్పి ఉండదు అని చెప్పగానే శారద ఆలోచించటం మొదలు పెడుతుంది. తన భర్త చెప్పింది బాగుంది అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా తన రూంలోకి వెళ్ళి బీరువా తెరిచి అందులో నుంచి డబ్బుల కట్ట తీసుకుని భర్త దగ్గరికి వస్తుంది. అనామికని పిలుస్తుంది. అనామిక బొంగమూతి పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. శారద డబ్బులిస్తూ, కోడలా, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నీకిష్టమైన సెలూన్ షాప్ పెట్టుకో. ఇంటి పని వంట పని ఏం చూసుకుంటాను గాని అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. మన తింగరి చేష్టలు బాగానే అత్త మీద పనిచేసినట్టున్నాయి. లేదంటే నా కోరిక గురించి చెప్తే నవ్వుతావా అత్త? ఇప్పుడు చూసావా, నీకు నువ్వుగా ఎలా నన్ను సెలూన్ షాప్ పెట్టుకోమని డబ్బులు ఇస్తున్నావో? నాకు వచ్చి రాని సెలూన్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకుంటే నువ్వు అడ్డుపడతావా అనుకుని ఆ డబ్బులు తీసుకొని 2 రోజుల్లో ఊరిలో ఒక చోట అనామిక సెలూన్ షాప్ పేరుతో ఒక సెలూన్ షాప్ పెట్టుకుంటుంది అనామిక. ఆ షాప్ బయట తక్కువ ధరలు అంటూ సెలూన్ ధరల పట్టికను కూడా పెడుతుంది. అదీగాక మైక్ పట్టుకొని ఒక ఆటోలో కూర్చుని ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఊరి ప్రజలకు అనామిక నమస్కారాలతో పాటు శుభవార్త కూడా చెబుతోంది. ఇక మీదట ఎవరూ సెలూన్ కోసం పొరుగురికి పోవాల్సిన అవసరం లేదు. మా నాన్నకు చేసిన అనుభవంతో సెలూన్ షాపుని మన ఊరిలోనే పెట్టాను. చాలా తక్కువ ధరలున్నాయి. అందరూ రండి, అనామిక సెలూన్ షాప్ ప్రత్యేకతను తెలుసుకోండి అని చెప్తూ ఊరంతా తిరిగి తిరిగి 1 గంట సమయం తర్వాత తన షాప్ దగ్గరికి వస్తుంది. 1 క్షణం తర్వాత ఒక చేతిలో కత్తెర, మరొక చేతిలో దువ్వెన పట్టుకొని షాప్ బయట నిలబడుతుంది. ఇంతలో శ్రీకాంత్ అనే 25 ఏళ్ల యువకుడు అనామిక సెలూన్ షాప్ దగ్గరికి వస్తాడు. అక్క, రేపు నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నా హెయిర్ కట్ చూసి ఆ అమ్మాయి పడిపోవాలక్క. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయిని చేసుకుంటానని చెప్పాలి. నువ్వే చూస్తావు కదా తమ్ముడు అంటూ తనకు వచ్చి రాని కటింగ్ చేస్తూ ఉంటుంది అనామిక. తలలో అక్కడక్కడ పేలు కొరికినట్టుగా చేస్తుంది. అది చూశాక శ్రీకాంత్ కంగు తింటాడు. కోపంగా, అక్క ఏంటక్క ఇది? పెళ్ళి కూతురికి నచ్చి వెంటబడేలా చేయమని చెప్తే కళ్ళు తిరిగి పడేలా చేస్తావా? నీకు డబ్బులు ఇవ్వను పో అని అంటున్న శ్రీకాంత్ మాటలకి అయోమయంగా చూస్తున్న అనామిక తను చేసిన తప్పుని ఎలాగైనా సరిదిద్దుకోవాలని అనుకుంటుంది. వెంటనే ఆలోచన చేసి, అయ్యో తమ్ముడు, ఇది కటింగ్లలో లేటెస్ట్ కటింగ్, పెళ్లి కటింగ్. దీనికి నువ్వే మేల్ మోడల్వి. ఇలా వెళ్ళు, నీకు పెళ్లి సెట్ అవుతుంది అని చెప్పగానే శ్రీకాంత్ కూడా అది నిజమే అనుకుంటాడు. డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా అనామిక తనకు వచ్చి రాని కటింగులు చేస్తూ లేటెస్ట్ అంటూ సమర్థించుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు డబ్బులు పెట్టుకుని పొరుగురికి వెళ్ళలేక అనామిక దగ్గరే ఆ కటింగ్ ఏదో చేయించుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున తను చేసిన పెళ్లి కటింగ్ ఫోటో పేపర్లో పడిందని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే ప్రముఖ మూవీ హెయిర్ స్టైలిస్ట్ కృష్ణ అనామిక దగ్గరికి వస్తాడు. తనని తాను పరిచయం చేసుకుంటాడు. చూడమ్మా, పిసినారి సంఘం అనే సినిమాకి నన్ను తక్కువ బడ్జెట్లో హెయిర్ కట్ని సెట్ చేయాలని చెప్పారు. నేనెంత ఆలోచన చేసినా పెళ్లి కటింగ్ లాంటి ఆలోచన ఐడియా మాత్రం రాలేదు. అది నీకొచ్చింది. నువ్విప్పుడు పిసినారి సంఘం అనే సినిమాకి హెయిర్ స్టైలిస్ట్ పని చెయ్యాలి. తప్పదు, మరొక అవకాశమూ లేదు. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు అంటూ అనామిక చేతిలో డబ్బులు పెడతాడు. అనామిక సంతోషంగా ఒప్పుకొని ఆ డబ్బులు తీసుకుంటుంది. ఆ సినిమాకి పని చేస్తుంది. మంచి పేరు, బాగా డబ్బు సంపాదించుకొని బాగా ఫేమస్ అయిపోతుంది. తన ఎదుగుదలకి తన అత్తగారు శారదే కారణమని చెప్పి శారదకి మంచి పేరును కూడా తీసుకొస్తుంది. ఇలా ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.